ఈ 4 పొందగలిగినప్పుడే పరిపూర్ణత్వం కలిగినటువంటి మానవుడు అని చెప్పబడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని సాధించి తాత్విక మార్గంలో ముక్తిని ప్రసాదించి భౌతిక మార్గంలో ముక్తిని, మానసిక మార్గంలో తృప్తిని ప్రసాదించేటువంటి తత్వపీఠము విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. అంతేత శరీరానికి వృత్తి, మనసుకు వృత్తి, ఆత్మకు వృత్తి, ఈ 3 పొందగలిగేటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించేటువంటి తత్వ స్వరూపము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. ఇది జాతి, కుల, మత, స్త్రీ, ఇంకా పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా సర్వస్వుడైనటువంటి భగవంతుడు అంతటా నిండినటువంటి ఉత్కృష్టమైన రసస్వరూపమైనటువంటి శక్తి. ఆ రసస్వరూపమైనటువంటి ఆ శక్తిని మనం భగవంతుడిగా అనేక రూపాలతో, అనేక నామాలతో మనం ప్రార్థించి మనం ఆ యొక్క దైనందిన జీవితంలో భగవంతుని యొక్క అన్వేషణను చేస్తున్నాం. ఏ రూపంలో భగవంతుని మనం ప్రార్థిస్తే ఆ రూపంలో ఆ భగవంతుడు మనకు ఒక మౌనమైనటువంటి శక్తిని మనలో ప్రసాదించడం జరుగుతుంది. ఆ మౌనమైనటువంటి ఆ భగవంతుని యొక్క శక్తిని మనం పొందాలి అన్నట్లయితే మనలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము మనలో పరిపక్వత చెందినప్పుడు ఆ పరిపూర్ణమైనటువంటి తాత్విక జ్ఞానం చేత ఆ యొక్క భగవంతుని మనం అర్జించినటువంటి ఆ భగవంతుడు ఆ రూపంలో ఆ యొక్క మహత్తమైనటువంటి మహాప్రసాదాన్ని మనం ప్రసాదించడం జరుగుతుంది. ఆ విధంగా మన భగవంతుని సాన్నిధ్యాన్ని లేదా దైవత్వాన్ని చేరి ఆ యొక్క ముముక్షత్వాన్ని పొంది కలిప చేసుకోగలిగేటువంటి మహత్తమైనటువంటి అవకాశము మానవ జన్మలో విడిపబడి ఉంది. అటువంటి మహత్తరమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం తీసుకోవాలి అన్నట్లయితే మనలో ఉన్నటువంటి జడభావాలను తొలగించుకొని ఈశ్వర సన్నిధమైనటువంటి తాత్విక జ్ఞానాన్ని వృద్ధిపరుచుకున్నట్లయితే మనలో దైవత్వం యొక్క స్థాయి వృద్ధి చెంది ఆ దైవత్వ సన్నిధికి చేరేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. అటువంటి దైవత్వాన్ని ప్రసాదించేటువంటి తత్వపీఠము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ విధంగా ఈ తత్వంలో ఉండేటువంటి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని మనం ఈ 9, 10, 11 మహాసభల్లో ఎంతో చక్కగా ఆనందంగా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ యొక్క మహత్తరమైనటువంటి సందేశంలో పీఠాధిపతులు, పూర్వ పీఠాధిపతుల యొక్క మహత్తరమైనటువంటి దివ్య అభౌతికమైనటువంటి శక్తి మనం దైనందిన జీవితంలో ఆశీర్వాదమైనటువంటి మహత్తరమైన స్థితిని ప్రసాదించి వారు ప్రసాదించినటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక శక్తి చేత మన దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, బాధల నుండి, కష్టాల నుండి మనం ఆ యొక్క స్వామి యొక్క రక్షణ పొందుతూ మనం ఇచ్చే దైనందిన జీవితంలో చక్కని జీవితాన్ని పెట్టేటువంటి అవకాశం కలుగుతుంది. మనం 360 రోజుల కాలంలో స్వామి యొక్క సాన్నిధ్యంలో ఉండేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం, ఆ యొక్క ఆశీర్వాదమైనటువంటి శక్తి కలిపజేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి ఆశయం మనలో ఏర్పడుతుంది. మరి ఈ 3 రోజుల కాలంలో మనం ఈ మహాసభల్లో పూర్వ ఆశ్రమంలో జరిగే తర్వాత నూతనాశ్రమంలో ప్రాంగణంలో మన కార్యక్రమాలు మార్చుకున్నాం. మరి నూతనాశ్రమం పూర్వాశ్రమం నుంచి నూతనాశ్రమానికి మార్పు చేయడానికి గల కారణాలు ఏమిటి అని ఒకసారి మనం ఇక్కడ విశ్లేషించుకున్నట్లయితే ఎందువల్ల మనం విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నప్పుడు పూర్వ పీఠాధిపతుల నుండి ఇప్పటి వరకు మనం ఈ పూర్వాశ్రమంలోనే ఉన్నటువంటి ఈ ఆశ్రమంలోనే మనం మహాసభలు జరిగేవి. 1921లో మహాసభలు ప్రారంభమై అప్పట్లో ఈ మహాసభలు సద్గురువర్యుల యొక్క ప్రాంగణంలో జరిగేవి. కృష్ణ పీఠాధిపతి ఉదాహరణ వారి కాలంలో తదుపరి వారి యొక్క కాలంలోనే వారి యొక్క స్వంతంలో భూమిని ఈ యొక్క పీఠ యొక్క ఆత్మ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వారు దానంగా ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఈ కార్యక్రమాలు ఈ పీఠాశ్రమంలో జరుగుతూ వచ్చాయి. ఈ తదుపరి మనకు 1999 వరకు ఈ కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నటువంటి సమయంలో ఒక సమస్య వచ్చి మనం ఎదురుగా నిలిచి మనం పరీక్షించడం జరిగింది. అప్పటి ఆ సమయంలో మన సభా ప్రాంగణానికి కార్యక్రమాలు సభా ప్రాంగణంలో ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించుకోవడానికి మాత్రమే మనకు సదుపాయంగా ఉండగా మనం భోజన సదుపాయాలకు ఆ  స్థలాన్ని మనం ఎప్పుడు వాడుకునే వాళ్ళం భోజన సదుపాయాలు గురించి
8వ తేదీ రాత్రి వారు ఆ ప్రకృతి స్థలాన్ని ఇవ్వడానికి నిరాకరించిన భోజన సదుపాయాలు ఇంకా లేని పరిస్థితి వచ్చినప్పుడు రాత్రి సమయంలో చివరికి వారి చేత మాట్లాడించి ఆ స్థలాన్ని మళ్ళీ మనకి ఆ కార్యక్రమం జరుపుకోవడానికి వీలుగా దాన్ని అనుమతి తీసుకుని ఆ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ 1999లో జరిగినటువంటి సంఘటనను మన కమిటీ సభ్యులు అందరూ కలిసి నిర్ణయించుకుని మనం తక్షణమే కొత్త స్థలాన్ని మనం అన్వేషణ చేయాలి, చేసి ఆశ్రమాన్ని నూతన సౌకర్యాలతో ఉన్నటువంటి స్థలాన్ని సమకూర్చుకోవాలి అనేటువంటి సత్సంకల్పం వారందరిలో కలిగి దానికి వారు ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం చేసి ఆ యొక్క సంవత్సర కాలంలోనే ఆ యొక్క నూతన ఆశ్రమాన్ని 2000 సంవత్సరంలో స్థలాన్ని సమకూర్చుకొని అక్కడ 2001 నుండి మన సభా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఈ విధంగా 2001 నుండి 2008 వరకు మన కార్యక్రమాలంతా ఎంతో ఘనంగా జరుగుతూ స్థలాన్ని మరింత దీర్ఘమానంగా అలంకరించుకుంటూ ఎంతో చక్కగా మనం నిర్వహిస్తున్నాం. మరి 2008లో ఇంకా గొప్పగా మరి 2 గంటల కాలం కష్టపడి మన సోదరులు సభ్యులు వాలంటీర్లు సేవకులు నిరంతరం నిర్విరామంగా కష్టపడి వారు ఎంతో చక్కగా అలంకరించారు. మరి ఆ యొక్క అలంకరించేటువంటి ఆ మహాసభలో అందరికీ అన్ని రకాల సౌకర్యాలు, ఎవరికి ఎటువంటి బాలలు మొదలుకొని వృద్ధుల వరకు చక్కని సౌకర్యాలతో మరి యొక్క ఆశ్రమంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరి ఆ రోజు చక్కగా 2008 సంవత్సరం 9వ తేదీ సభ ఉదయం చక్కగా ఎంతో ఘనంగా ప్రారంభించుకున్నాం. ఆ చదువు ఉపన్యాస అనంతరం తాను ఉన్నటువంటి పరీక్ష సభ్యులకి పరీక్షించడం జరిగింది. అది ఏ రూపంగా వందదేవు రూపంలో అకాలంగా అకస్మాత్తుగా వర్షాలు పడి ఆ యొక్క సభాప్రాంగం మనకు ఆ వర్షపుడితో చిత్తడైపోయి కలిసిపోయి మరి అది ఎవరికి పరీక్ష అన్నప్పుడు ఇప్పుడు సభ్యులకి సభ్యులు మరి మీకు పరీక్ష నాకు పరీక్ష ఒక్కసారి మీలో మీరు దాన్ని విశ్లేషించుకున్నట్లయితే అది మనకే తెలుస్తుంది. అది ఎవరికి పరీక్ష అన్నప్పుడు మనందరికీ ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటి అనేటువంటి కాలం మనం గుర్తు చేస్తుంది. ఆ బాధ్యత ఏంటి నేను చెప్పగలని నేను అనుకుంటున్నాను. మనందరికీ తెలిసినటువంటి కొంతమంది తెలియకపోవచ్చు. ఒక బాధ్యత ఉంది మనకి. ఆ బాధ్యత మనం ఎవరైతే ఆ బాధ్యత మనం నిర్వర్తించాలి. ఏ బాధ్యత అనేది మరి మీకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమందినే చెప్పాలి. చెప్పండి. స్థలాన్ని సేకరించుకున్నాం. ఇక్కడ మనకి ఇబ్బంది కలిగింది. ఆ రోజున 2099వ సంవత్సరంలో మనకి ఇబ్బంది కలిగింది. ఏ ఇబ్బంది? 5,000 మంది కూర్చొని సభా ప్రాంగణంలో 10,000 మందికి కూర్చోవాలంటే, కానీ 5,000 మందికే మనకు సరిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం చాలా ఇబ్బంది పడ్డాం 2-3 సంవత్సరాలు. ఆ ఇబ్బంది పడుతున్నాం తప్ప మనం ఇంకో చోటికి మారాలని సంకల్పం ఏమాత్రం మన అందరికీ ఎవరిలో కలిగేది. ఆ 3 రోజులు ఏదో గంట కూర్చొని మనం వెళ్ళిపోతే పర్లేదు, సభ అయిపోతుంది. ఆ 3 రోజులు గడిపేస్తే మనకి సభ్యులు అనుకునేవారు. స్వామి కూడా మరి వీళ్ళందరినీ ఉత్తేజపరిచి స్థలాన్ని సమకూర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నాన్ని చాలా వాళ్ళు చైతన్యం తీసుకురావడానికి చాలా కష్టమైన పని. ఇది ఏ విధంగా జరుగుతుంది అని చెప్పి స్వామి కూడా కొంతకాలం ఆ యొక్క ప్రయత్నాన్ని నిర్వహించడం జరిగింది. కానీ కాలం ఏం చేసింది? మీరు ఇక్కడి నుంచి కదిలి మీరు అక్కడికి వెళ్ళాలి, నూతన ఆశ్రమాన్ని స్థలాన్ని సమకూర్చుకోండి, లేకపోతే మీకు కష్టం అని చెప్పి కాలం అని ఆ రోజు పరీక్షించింది స్వామిని సభ్యులు మన భక్తులు. చేసేసరికి ఆ రోజు వారు వేరే వారి చేత మనకు ఆ పరీక్ష పెట్టడం చేత మరి ఆ రోజు 9వ తారీఖు ఉదయం ప్రసాదం తీసుకొని ప్రసాదాన్ని తయారు చేసే అవకాశం లేకపోవడం లేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే మనం ఏం చేసాం, మన వాళ్ళందరికీ అది గుర్తొచ్చింది, అది నొప్పి కలిగింది. ప్రసాదం లేకుండా 9వ తారీఖు సభ జరుపుకొని ప్రసాదం లేకుండా వెళ్ళిపోవడానికి ఎలాగా అని చెప్పి అనేక మంది భక్తులు బాధపడి నేను అన్వేషించాను. దీనికి సొల్యూషన్ కావాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఏదో గడిచిపోయింది, కానీ ఆ బాధ మాత్రం ఒక అందరిలో ఆ రోజు ఉంది. వెంటనే ఏం చేశారు, ఇక నిమిషాల మీద వెంటనే కమిటీ వాళ్ళంతా కలిసి నిర్ణయించుకొని వెంటనే సభ గురించి ఆ స్థలం గురించి అన్వేషణ సాగించారు.
అప్పుడు ఒక నెల ప్రాంతంలోనే మనం ఫిబ్రవరి 29 కూర్చున్న మార్చి 2వ వారంలో స్థలానికి పునాది వేయడం జరిగింది నూతన ఆశ్రమానికి.